నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను సంచన. నేను అనిల్. బీసీ నేతల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ హాట్ కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ చెప్పినట్లు కులగణన చేశామన్నారు. ఎన్ని రిస్కులు ఎదురైనా సర్వే చేయించామన్నారు. ఎంతో మందికి నచ్చ చెప్పాల్సి వచ్చిందని సీఎం తెలిపారు. రాహుల్ గాంధీ కోసం అభినందన సభ పెట్టండి బీసీ సంఘాల నేతలకు రేవంత్ సూచించారు. ఈ నెల 25న ఢిల్లీలో బీసీల సభకు రాహుల్ గాంధీ వస్తారని తెలిపారు. అవసరమైతే పీసీసీ రైలు బుక్ చేస్తుందన్నారు. నచ్చితే అభినందించండి, లేకపోతే వదిలేండి అన్నారు. వేరే కులాల వారిని తిట్టవద్దని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ను శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మంత్రులు పాల్గొన్నారు. అనంతరం ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫోటో సెషన్ నిర్వహించారు. సీనియారిటీ ప్రకారం ఎమ్మెల్యేలు 2, 3, 4 వరుసల్లో కూర్చున్నారు. అనంతరం ఎమ్మెల్సీల ఫోటో సెషన్ జరిగింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ సంచలన తీర్పు వెలువరించారు. హైకోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్కు కోర్టు జరిమానా విధించారు. ప్రభుత్వ భూముల కబ్జా యత్నాలను తెలంగాణ హైకోర్టు అడ్డుకుంది. హైకోర్టులో పెండింగ్ విషయం దాచి మరో బెంచ్ వద్దకు పిటిషనర్లు వెళ్లారు. హైకోర్టును తప్పుదోవ పట్టించేలా పిటిషన్లు వేయడంపై జస్టిస్ నగేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్ పెండింగ్ లో ఉండగా మరో బెంచ్లో ఆర్డర్ తీసుకోవడంపై సీరియస్ అయ్యారు. వాస్తవాలు దాచి ఇంకో బెంచ్లో ఆర్డర్ తీసుకోవడం, దాన్ని ప్రామాణికంగా చూపి సివిల్ కోర్టుల ఉత్తర్వులు పొందాలని ప్రయత్నం చేసినట్టు న్యాయస్థానం గుర్తించింది. దీంతో పిటిషనర్కు కోర్టు జరిమానా విధిస్తూ తీర్పు. వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తల్లి ఎర్రంరెడ్డి పిచ్చమ్మ భౌతిక దేహానికి వైసీపీ అధినేత జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లి నుండి హెలికాప్టర్లో బయలుదేరిన జగన్ బాపట్ల జిల్లా మేదరమెట్ల చేరుకున్నారు. అనంతరం అక్కడ నుండి అంత్యక్రియలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఎర్రంరెడ్డి పిచ్చమ్మ భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జగన్ వెంట చెవిరెడ్డితో పాటు విడుదల రజని, ఇతర పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు. ఇక జగన్ చూసేందుకు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. మండలిలో షంబీపూర్ రాజు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 4 సిటీ కాదు 4 బ్రదర్స్ సిటీ కడుతున్నారన్న కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. అయితే ఇలాంటి వ్యాఖ్యలు తగవన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తాను ఎవరి పేరు చెప్పలేదన్నారు. అసెంబ్లీలో అంతకన్నా దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అయితే మరో సభ ప్రస్తావన ఎక్కడా తీసుకురావద్దన్నారు మండలి చైర్మన్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కాదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నరసింహస్వామి మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవదానవులకు అమృతం పంచే ప్రక్రియలో మారిన రూపమే మోహిని అలంకారంగా ఉత్సవం జరిపారు. ఈ సందర్భంగా స్వామివారిని సుగంధ పుష్పాలతో సమ్మేళన భరితంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని తిరువీధులకు ఉత్సాహానికి తీసుకెళ్లారు. ఇక ఉత్సాహంలో మామిడి తోరణాలు కట్టి ఆహ్వానించిన భక్తులు ఇళ్లకు స్వామివారు వెళ్లటం ఆనవాయితీ. ఈ ఏడాది 54 మంది భక్తులు, ఇలవేల్పుల భక్తులు లక్ష్మీనరసింహస్వామిని లోకిళ్లకు ఆహ్వానించారు. ఇంటి ముంగిటకు వచ్చిన స్వామివారికి ఆస్థాన పూజలు జరిపించారు. అయితే మోహిని రూపంలో స్వామిని దర్శించుకుని భక్తులు తరలించారు. రంగారెడ్డి జిల్లా కుంగరకలంలోని కలెక్టరేట్ గేటు ముందు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 48 గంటల మహాధరణ వంట వరపు కార్యక్రమం నిర్వహించారు. సుమారు 200 మంది అంగన్వాడీలు పాల్గొని టెంట్ వేసుకుని అక్కడ నిద్రించారు. అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల పాటు ధర్నాలో భాగంగా 2వ రోజు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారం చేపట్టారని, ఆ తర్వాత ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు అందించాలని, నెల దాటి 15 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు వేతనాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేశారు. హైదరాబాద్ చెల్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ పేరును పొట్టి శ్రీరామ్ చెల్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ గా మార్చాలని కోరుతూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. శాసనసభలో తీర్మానించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి ఈ మేరకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ప్రభుత్వం ఆశిస్తుంది. కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ గోదావరి కన్నీటి గోస అనే నినాదంతో చేపట్టిన మహాపాదయాత్ర 2వ రోజు పెద్దపల్లి, సుల్తానాబాద్ మీదుగా కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలో ఆయనకు బీఆర్ఎస్ నాయకుల పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ రైతులకు, పరిశ్రమలకు నీటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఒక పిల్లరు కుంగడాన్ని బూచిగా చూపించి గోదావరిని ఏడారి చేసి రైతులను
నట్టెట్ట ముంచుతున్నారని మండిపడ్డారు. ఇటు దగాకోరు కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. ఇక ఈ కార్యక్రమంలో బోర్డు రవీంద్ర, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, పెంట రాజేష్, గంటరాములు, దాసరి ఉషా తదితరులు పాల్గొన్నారు. పోలీస్ మీకోసంలో భాగంగా ఆసిఫాబాద్ లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కావాల్సిన మెటీరియల్ ను స్థానిక బాలికల పాఠశాలలో ఆసిఫాబాద్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలను విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేయాలని, ఎలాంటి భయం, కంగారు పడకుండా పరీక్షలు రాయాలని సూచించారు. ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి తొలిమెట్టు అని పాఠశాల కళాశాల దశలో ఉత్తమంగా చదివిన వారికి ఉన్నతమైన స్థాయికి చేరే అవకాశం ఉంటుందని, చదువుని కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం దుబ్బతండాలో నీళ్లు లేక ఎండిపోయిన పొలాలను మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో మాల మహాన ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని కులగణన చేసిన తర్వాతే వర్గీకరణ చేపట్టాలని మాల మహానాడు నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు కెనడీ శ్రీధర్లు మాట్లాడుతూ అన్నదమ్ముళ్లా కలిసి ఉంటున్న మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వర్గీకరణను తెర మీదకు తీసుకొచ్చిందని ఆరోపించారు. తాము వర్గీకరణకు వ్యతిరేకం కాదని, కులగణన చేపట్టిన తర్వాత వర్గీకరణ చేయాలని వారు డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు అంబేద్కర్ కూడలి వద్ద బీజేపీ శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి. దీంతో వాహనాల రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. అక్కన్నపేట, భీమదేవరపల్లి, ఎల్కదుర్తి మండలాలకు కేంద్ర బిందువుగా ఉన్న ముల్కనూరులో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక మంత్రి పొన్న ప్రభాకర్ చుట్టపుచూపుగా మాత్రమే భీమదేవరపల్లి మండలానికి వచ్చి వెళ్తున్నారని వారు ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషితో, కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న అభివృద్ధిని మంత్రి పొన్న ప్రభాకర్ తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. సుమారు 10,000 జనాభా కలిగిన ముల్కనూరులో ఒక్క ప్రభుత్వ వైద్యుడు లేకపోవడం దారుణమన్నారు. నెల రోజుల్లో ముల్కనూరులో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయకుంటే ముల్కనూరు పరిధిలోని 24 గ్రామాల ప్రజలతో హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమే సమీప అటవీ ప్రాంతంలో ఎలిఫెంట్ జోన్ కు సంబంధించిన పనులు నిలిపివేయాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి అక్కడి యంత్రాలను బయటకు పంపించారు. పంట ఫలము చేతికి అంది వచ్చిన సమయంలో ఇవి అటవీ శాఖ భూములు అని చెప్పడం శోచనీయమన్నారు. ఇక్కడ ఏనుగు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలో బీసీ కులగణన బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిన సందర్భంగా ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారిలో బాణసంచా కాల్చి ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం దేశంలోనే మొదటిసారిగా కులగణన నిర్వహించామన్నారు. అసెంబ్లీలో 42% బీసీ రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో సంఖ్యాబలం ఉందని వైసీపీ నేతలు నోటికొచ్చింది మాట్లాడుతున్నారని, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్న వేయగానే కూటమి నేతలు సమాధానం చెప్పేలోపే పారిపోతున్నారని విమర్శించారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేసిన జన సైనికులు, వీర మహిళలు, ప్రత్యేకంగా పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సభ అనంతరం సభా ప్రాంగణాన్ని బాధ్యతతో శుభ్రతం చేశామని, ఆ నిబద్ధత తమ అధినాయకుడు నేర్చిన లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం వచ్చిన 9 నెలల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చేందుకు కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తున్నారని చెప్పారు. సత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ డివిజన్ డీఎస్పీ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులకు హెల్త్ క్యాంప్ నిర్వహించారు. సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. హెల్త్ క్యాంపులో విధి నిర్వహణలో ఉన్న పోలీసులంతా సామూహికంగా వచ్చి హెల్త్ చెకప్ చేసుకున్నారు. పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటేనే విధులు క్రమంగా నిర్వహించగలరని, ప్రతి ఒక్క పోలీసు ఆరోగ్యంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించాలంటే పోలీసులు ఆరోగ్యంగా ఉండాలని డీఎస్పీ అన్నారు.
నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జలాల్పూర్ గ్రామంలో 2 ఆలయాల్లో చోరీ జరిగింది. ఈ ఘటనలో 5 తులాల బంగారం, 25 తులాల వెండి, ఉండిలో ఉన్న 70,000 నగదు దుండగులు ఎత్తుకెళ్లారు. మల్లికార్జున స్వామి కృష్ణ దేవాలయంలో ఆలయానికి వెళ్లిన భక్తులు చోరీ జరిగిందని గమనించిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొంగలు వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డయ్యాయి. గ్రామస్తులు వర్ణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో 2 వేరువేరు చోట్ల చైన్ స్నాచింగ్ల ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆర్టీసీ కాలనీలో వాకింగ్ చేస్తున్న సువర్ణమ్మ అనే మహిళ మెడలో 3 తులాల చైన్ను దుండగులు అపహరించుకొని పరారయ్యారు. శాంతినగర్లో నిర్మలం అనే మహిళ చెత్త ఉడుస్తుండగా స్కూటీపై వచ్చిన దుండగుడు చైన్ లాగే ప్రయత్నం చేశాడు. మహిళ అప్రమత్తమై చైన్ గట్టిగా పట్టుకొని కేకలు వేయడంతో దొంగలు స్కూటీపై పరారయ్యారు. ఒకే రోజు 2 చోట్ల చైన్ స్నాచింగ్ జరగడంతో మహిళలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండలో పోలీసులు కిడ్నాపర్ల ఆట కట్టించారు. ఈ ఘటనలో 7 నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 3 తుపాకులు, 7 తూటాలు, 1 వేట కొడవలి, 2 వాహనాలు, 1,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాపర్ల చెర నుంచి 3 కాపాడి నిందితులను పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రత్న ఎదుట హాజరుపరిచారు. కిడ్నాప్ జరిగిన కొన్ని గంటల్లోపే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కర్ణాటకకు చెందిన 7 ముఠా సభ్యుల నుంచి 3 వ్యక్తుల ప్రాణాలు కాపాడమని, చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మనోహర్ అనే వ్యక్తితో పాటు 2 కిడ్నాప్ చేశారని జిల్లా ఎస్పీ రత్న వివరించారు. అదృష్ట భైరవి అనే గుడి కడుతున్న మనోహర్ వద్ద మహిమలు ఉన్నాయని భావించి అతని ద్వారా గుప్త నిధులు తీసుకొచ్చాయని పథకం వేసి కిడ్నాప్ చేశారని చెప్పారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ రత్న అభినందించారు. ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో పిల్లల స్కూల్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని రెజెన్స్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్ ఢీకొట్టింది. స్కూల్ బస్ కు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో స్కూల్ బస్సు ఫిట్నెస్ పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పలు షాపుల్లో దొంగతనాలు చేస్తున్న వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ చౌకీ సెంటర్లో లక్ష్మీ గణపతి కెమికల్ షాపులో వృద్ధుడు దొంగతనం చేశాడు. ఈ వృద్ధుడు తెనాలి నుంచి విజయవాడకు వచ్చి పలు షాపులు దొంగతనాలు చేస్తున్నట్టు గుర్తించారు. అయితే ఈ షాపులో 30,000 రూపాయలు కనపడకపోవడంతో అనుమానించిన షాపు యజమాని తన షాపులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాడు. మళ్లీ నగదు మాయమవడంతో సీసీ కెమెరా చెక్ చేస్తుండగా వృద్ధుడి భాగోతం బయటపడింది. దీంతో ఆ వృద్ధుడిని స్థానిక 1 పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పాది గ్రామానికి చెందిన సాకాలి దేవిలాల్ అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంట షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. బాధిత రైతు కన్నకు 1 ఎకరం 27 గుంటల భూమిలో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. కోత కోసిన కుప్పలు వేశాడు. అయితే ప్రమాదవశాత్తు చేనుకు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద షార్ట్ సర్క్యూట్ కావడంతో కుప్పలు వేసిన మొక్కజొన్న పూర్తిగా కాలి పూర్తయింది. వేలు ఖర్చు చేసిన సాగు చేసిన పంట చేతికి వస్తుందన్న సమయంలో అగ్నికి ప్రమాదం జరగడంతో తీవ్రంగా నష్టపోయారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా పంటను పరిశీలించి నష్టపోయిన రైతుకు పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి నరేష్, విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న హరిబాబును తమకు అప్పగించాలని రాజలింగమూర్తి భార్య కోర్టు వద్ద ఆందోళనకు దిగింది. హరిబాబును పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం పోలీసులు సీసీ పక్షిలో హరిబాబును జైలుకు తరలించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎమ్మెల్సీ కవిత ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని ఆమె మండిపడ్డారు. కాలేల్కర్ కమిటీ నివేదికను పక్కన పడేసిందే కాంగ్రెస్ పార్టీ, మొదటి ప్రధాని నెహ్రూ అని కవిత గుర్తు చేశారు. బీపీ మండల్ కమిషన్ నివేదికను ఇందిరాగాంధీ 10 ఏళ్ల పాటు అమలు చేయలేదన్నారు. వీపీ సింగ్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత 1990లో అమలు చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు బీసీల గురించి ఆలోచన చేయలేదన్నారు. పార్లమెంటులో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా ప్రసంగం చేశారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. 4,300 కోట్లతో 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం చేయించింది, కానీ ఆ నివేదికను ఇప్పటి వరకు బయట పెట్టలేదన్నారు. ఆ నివేదిక గురించి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా బైన్సాలో నీటి కష్టాలు మొదలయ్యాయి. కుమ్మర్గల్లీలో ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా చేపట్టారు. 3 రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నట్లు వాపోయారు. మున్సిపల్ సిబ్బంది బోర్ మోటార్లు తీసివేయడంతో నీటి కష్టాలు తీవ్రమయ్యాయని, దీంతో అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం కల్లుదేవకుంటలో నీటి కష్టాలు మొదలయ్యాయి. నెల రోజులుగా తాగునీరు లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. అయితే ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి సిఐడి విచారణ ముగిసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసానిని ఏపీ సిఐడి అధికారులు విచారించారు. కోర్టు పోసానిని ఒకరోజు సిఐడి కస్టడీకి ఇచ్చింది. అయితే విచారణ ముగియడంతో ఆయనకు గుంటూరు, ఇటు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించి జిల్లా జైలుకు తరలించారు. దాదాపు 4 గంటల సేపు విచారణ కొనసాగింది. పోసానిని మరోసారి విచారించాలని సిఐడి నిర్ణయించింది. దీనికోసం మరోసారి కస్టడీకి ఇవ్వాలని కూడా కోర్టును కోరనుంది. మరోవైపు పోసాని బెయిల్ పిటిషన్పై విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. పీటీ వారెంట్పై పోసానిని కర్నూలు నుంచి గుంటూరుకు తరలించారు. దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణన చేశామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. మాట ఇస్తే సీఎం, మంత్రులు, ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుందన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు వస్తే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు. కానీ మహారాష్ట్రలో బీజేపీ సర్కార్ అభివృద్ధి వైపు కాకుండా ఔరంగజేబు సమాధి తీద్దామనే ఆలోచనతో ఉందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బలహీన వర్గాల కోసం పనిచేస్తుందని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేత సుధీర్ రెడ్డి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు మధు యాష్కి గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లతో కలిసి హనీమూన్ వెళ్లారంటూ మధు యాష్కి గౌడ్ పై సంచలన ఆరోపణలు చేశారు సుధీర్ రెడ్డి. దీంతో ఆయన ఫైర్ అయ్యారు. ఇక సుధీర్ రెడ్డి నీచంగా మాట్లాడుతున్నారని, ఆయన చేసిన కామెంట్స్ పై పరువు నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. తన క్యాంప్ ఆఫీస్ కోసం అధికారులు స్థలం ఇవ్వడం లేదన్నారు దానం నాగేందర్. తన ప్రమేయం లేకుండా సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. అయితే అధికారుల మీద ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చే అవకాశం తనకు ఉందన్నారు దానం నాగేందర్. ఇక తనకు వేరే ఆప్షన్ లేక శిలాఫలకం పగలగొట్టినట్లు చెప్పారు. డీకే అరుణ ఇంట్లో చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో అరెస్టు చేయగా చోరీ కేసుపై పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. ఇక డీకే అరుణ నివాసంలో చోరీకి ప్రయత్నం చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు డీసీపీ విజయ్ కుమార్. నిందితుడు ఢిల్లీకి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు చెప్పారు. తరచూ ఇళ్లలో చోరీకి పాల్పడి ఇంటి దొంగ అన్న డీసీపీ గతంలో ఈ నిందితుడు వేర్వేరు ప్రాంతాల్లో 30కి పైగా దొంగతనాలు చేసినట్లు వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ వినూత్న నిరసనకు దిగింది. ఇటీవల క్యాంపస్లో నిరసనలు, ఆందోళనలు నిషేధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఓయూ వీసీ జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ నిరసనకు దిగింది. ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికార వర్గాల వైఖరికి నిరసనగా నల్ల రిబ్బన్ కట్టుకుని చేతులకు సంఖ్యలు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఉత్తర్వులను రద్దు చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో షేక్పేట్ డైమండ్ ఇటు హాల్స్లోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో బీర్వా తాళాలు పగలగొట్టి 34 తులాల బంగారు ఆభరణాలు, 4.5 లక్షల నగదు, 505 కెనేడియన్ డాలర్స్ అపహరించారు. సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో హార్డ్ డిస్క్ ని దుండగులు ఎత్తుకెళ్లారు. రంజాన్ మాసం కావడంతో ముజాహిద్ కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి వెళ్లారు. అతను చూసిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇటు బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కట్టడిపై తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టారు. 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, రీతు చౌదరితో పాటు టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, కిరణ్ గౌడ్, అలాగే అజయ్, సన్నీ యాదవ్, సుధీర్పై కేసులు నమోదు చేశారు. లోకల్ బాయ్ నానిని పోలీసులు రిమాండ్కు తరలించారు. లోకల్ బాయ్ నానిపై కేసుతో ఇన్ఫ్లుయెన్సర్లు అలర్ట్ అయ్యారు. యాప్స్ ప్రమోట్ చేసి తప్పు చేశామని క్షమాపణలు చెబుతున్నారు. తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోరుబాటు పట్టారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు స్కూటీ లేదు, లూటీ ఉందంటూ ఆందోళన చేపట్టారు. మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ నైజం అంటూ నిప్పులు చెరిగారు. విద్యార్థులను కాంగ్రెస్ మోసం చేసిందంటూ స్కూటీ ప్లకార్డులతో చేతపట్టి వినూత్న నిరసన తెలిపారు. డిగ్రీ విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఇవ్వని హామీలు సైతం కేసీఆర్ అమలు చేశారంటూ గుర్తు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇక హామీలు అమలు చేయకపోతే ప్రజాగ్రహం తప్పదన్నారు. సమస్యలకు కేంద్రంగా తెలంగాణ మారుతోందంటూ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుపతమ్మ చిన్న తిరునాల మహోత్సవంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పుట్టినీళ్లు అనిగలపాడు నుంచి పసుపు, కుంకుమ తరలించే వాహనాల విషయంలో వివాదం రాజుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. నటి రణ్యరావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. తెలుగు నటుడు తరుణ్ తాజ్
ఇటు కొండూరును పోలీసులు అరెస్ట్ చేశారు. రంజారావు వెనుక తరుణ్ రాజ్ కింగ్ పిన్ గా ఉన్నట్లు తెలుస్తోంది. 2019 నుంచి రంజారావుతో తరుణ్ రాజ్ కు సంబంధాలు ఉన్నాయి. దుబాయ్లో కస్టమ్స్ తనిఖీలను తప్పించుకునేందుకు యుఎస్ పాస్పోర్ట్ ఉపయోగించాడని డిఆర్ఐ గుర్తించింది. యుఎస్ పాస్పోర్ట్ ఉపయోగించి బంగారం తరలించింది రంజారావు. అయితే తరుణ్ రాజ్తో కలిసి రంజారావు పలుమార్లు దుబాయ్ వెళ్లింది. స్మగ్లింగ్ కేసులో తరుణ్ రాజ్ను డిఆర్ఐ టీం విచారిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం యత్నించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు భూములు వేలం వేయడంపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్సియు భూములను రక్షించాలంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం నేతలు రావడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యువమోర్చా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అయితే బీజేవైఎం నేతల నిరసనకి మద్దతుగా నిలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే బీజేవైఎం నేతలను అరెస్టు చేసిన పోలీసులు వారికి అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.